తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఈ రోజు రిలీజ్ చేసిన బడ్జెట్ చూస్తే చదువున్న వారందరూ, తెలివితేటలు ఉన్న వారందరూ మూడు విషయాలు గమనిస్తారు. ఒకటి, దళిత బంధు అని దేశమంతా తిరుగుతున్నారు. 16% దళితులు ఉన్నారని. ఇక్కడ తెలంగాణలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు అంటే 100కి 1 లేదా 2. అది వాళ్ళ పార్టీ త్రూని. 2, రైతు బంధు. తెలంగాణ బంగారం అయిపోయిందట, దేశాన్ని బంగారం చేస్తారట. రైతు బంధు దేశంలో ఉన్న 70% రైతులకి కన్నీళ్ళు తుడిచేస్తారట. నిన్న మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలకి పువ్వు పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న రైతులకు ఎంత న్యాయం చేశారని మీరు చూడండి. 3 సంవత్సరాల్లో ఎకరానికి 10,000 ఇస్తే 30,000. ఎంత అప్పు చేశారు అంటే ఒక కుటుంబానికి 5 లక్షలు అప్పు ఇచ్చిందంట. 30,000. ఎంతమంది రైతులు ఉన్నారు? 70%. ఇంకా నిరుద్యోగుల గురించి వద్దాం. ఈ బడ్జెట్ లో 30% తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారు. ఏమి కేటాయించారు? చదువుకున్న వారంతా చదవండి, ఆశ్చర్యపోతారు. 4వది, కంటిన్యూ అవుతున్నాను, చెప్తున్నాను, ఆలోచించండి. అసలు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఇది ముఖ్యం. మీ కుటుంబంలో 10,000 రూపాయలు మీకు ఆదాయం వస్తే 30,000 రూపాయలు ఖర్చు అయితే ఎంతకాలం మీరు ఉంటారు? అందుకనే తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు, భారతదేశం, శ్రీలంక అయిపోతుందనే ప్రపంచాన్ని అభివృద్ధి చేయడానికి 155 దేశాలు ఆత్మీయ మెసేజ్లతో, ఎకనామిక్ మెసేజ్లతో, డెవలప్మెంటల్ గ్రోత్ తో ప్రెసిడెన్షియల్ సమిట్లు పెట్టి 155 దేశాలకు ప్రత్యక్షంగా, 197 ప్రతి దేశానికి త్రూ మీడియా, చిన్న దేశాలకి నేను వెళ్ళలేదు తప్ప అన్ని దేశాలు. చైనాకి మనకి ఎంత తేడా గుర్తించండి. 100 సార్లు చెప్తున్నాను, ఇది 1000 సార్లు చెప్తున్నాను. నేను అమెరికా 1989లో వెళ్ళినప్పుడు, 34 సంవత్సరాల క్రిందట, మన దేశ జీడిపి 180 బిలియన్, చైనా జీడిపి 200 బిలియన్, అంతే సమానంగా ఉండేది. చైనా ఇప్పుడు 70 దేశాలకు అప్పించింది. అమెరికాకి మన దేశ బడ్జెట్ సంవత్సరానికి 3 ట్రిలియన్లో సగం బడ్జెట్ జీడిపి అప్పించారు. ఇన్వెస్ట్మెంట్ 4 ట్రిలియన్లు చేశారు. అర్థం చేసుకోండి, ఎంత విచిత్రం. మన బడ్జెట్ ఎంత, జీడిపి ఎంత ఇప్పుడు 3 ట్రిలియన్లు, చైనా జీడిపి ఎంత 18 ట్రిలియన్లు. వీళ్ళు మసి మూసి మారడికాయ చేస్తున్నారు. ఈ బడ్జెట్ చెప్పుకొని వెళ్ళాలంటే 3 గంటలు సరిపోదు. పల్లెటూరులో సామెత ఉండేది మేము చిన్నప్పుడు, అప్పు చేసి పప్పు కూడా తినకూడదని. అంటే అర్థం ఏంటి? బియ్యంతో చారు పెట్టుకోండి, చారు అంటే మంచినీళ్ళు, అప్పుడు పప్పు తినడం అంటే గొప్ప. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? అప్పు చేసి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ష్రింప్ బిర్యానీలు, ప్రాన్ బిర్యానీలు, అన్ని బిర్యానీలు చేస్తూ 120 వెరైటీస్ వెజిటబుల్, నాన్ వెజిటబుల్ ఖర్చు పెడుతున్నాడు అప్పు చేసి. మన పిల్లలకి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల అప్పు ఒక్కొక్క కుటుంబానికి. ఇప్పుడు ఈ బడ్జెట్ తెలంగాణ కేసీఆర్ గారు రిలీజ్ చేసింది ఎలక్షన్ బడ్జెట్. ఎవరి దగ్గర దళిత బంధు, రైతు బంధు, బీద బంధు, ఈ దొంగ బంధులన్నీ 1,00,000 రూపాయలు అప్పు చేసి 5,000 మాత్రమే ఖర్చు పెడుతున్నారు. తక్కువ డబ్బులు ఏమైపోతుంది? అసలు గవర్నమెంట్ చేయవలసిన బాధ్యత ఏంటి? 200 దేశాల్లో ప్రతి గవర్నమెంట్ ఏం చేస్తుంది? బీద రాష్ట్ర దేశాలు, అంతకంటే వేరే దేశాలే 2-3 ఎగ్జాంపుల్ తీసుకుంటారు. క్యూబా అమెరికాకి పక్కన ఉంది.
ఒక డాక్టర్కి $50 $100 మాత్రమే శాలరీ, అంటే మనకు అప్పుడు 4,000 8,000 రూపాయలు. కానీ ఏం చేస్తుంది? ఉచిత వైద్యం అందరికీ. 3 కోట్ల ప్రజలకి ఉచిత వైద్యం, 3 కోట్ల ప్రజలకి ఉచిత విద్య, ప్రతి గ్రామానికి రోడ్లు. ఇది గవర్నమెంట్ చేయవలసి. బస్సు లేదు, ఇక్కడే ఉంది. ఎవరికైనా ఉచిత విద్య ఉందా? ఎవరికైనా ఉచిత వైద్యం ఉందా? ఎవరికైనా రోడ్లు ఉన్నాయా? మునుగోడు 172 గ్రామాలు, 162 తిరిగే 174. ఒక్క ఊరికైనా రోడ్లు ఉన్నాయా? 12,000 గ్రామాలు తెలంగాణలో. 12,000 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక మంది చేసేసుకున్నారు. ఎందుకు? ఒక్క సర్పంచ్ అయినా సంతోషంగా ఉన్నారా? ఒక్క సర్పంచ్కైనా నెలకు 5-10,000 జీతమైన ఇస్తున్నారా? ఒక్క సర్పంచ్కైనా అప్పులు చేసి ఖర్చు పెట్టిన 10, 20, 30 లక్షలు ఇచ్చారా? ఒక్క సర్పంచ్కైనా గ్రామాభివృద్ధికి 1 కోటి రూపాయలు, అంటే 12,000 కోట్లు 9 సంవత్సరాల్లో ఇచ్చారా? 12,000 గ్రామాలకి 12,000 జీరో. మీకు అర్థమవుతుంది కదా? అందుకనే ఈ రోజు తెలివైన వారందరూ దేశంలో 120 మంది IAS, IPS, IRS, IFS ప్రొఫెసర్స్, లీడర్స్ మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో, దేశమంతటా చదువున్న వారు 190%. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 90 మంది అడ్వకేట్లు, గవర్నమెంట్ లీడర్స్, లీడర్స్. తెలంగాణ హైకోర్టులో 90% అడ్వకేట్లు, గవర్నమెంట్ లీడర్స్, జడ్జెస్. ఎందుకు? నన్ను సీఎంగా కోరుకుంటున్నారు, నన్ను ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారు. దేశంలో 20-25 పెద్ద పార్టీల్లో 18 మంది నన్ను ఎందుకు కోరుకుంటున్నారు? 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి, రోడ్లు వేయకుండా, గ్రామాల అభివృద్ధి చేయకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, కంపెనీలు పెట్టకుండా, జై జవాన్ జై కిసాన్ అని ఆర్మీ ప్రజల్ని, పోలీసుల్ని, టీచర్స్ ని, డాక్టర్స్ ని, వర్కర్స్ ని అందరూ ఎందుకు విదేశాలు వెళ్ళిపోతున్నారు? ఎంతమంది మన దేశం నుంచి విదేశాల్లో ఉన్నారు మీకు తెలుసా? 145 కోట్లు ఎక్కడుంటే కోట్ల మంది 200 దేశాలు ఎదుర్కొన్నారు. తెలివైన అందరూ ఎందుకు అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఒక్కరు కూడా వండుకుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడున్న మంత్రులు, పిల్లలందరూ విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? ఇప్పుడున్న ఎంపీలకి గ్రీన్ కార్డులు ఎందుకు? ప్రపంచంలో 5 లక్షల కోట్లు సంపాదించి 5 లక్షల కోట్లు మన తెలుగు రాష్ట్రాలకి, దేశానికి, ప్రపంచానికి దానం చేసి అమెరికన్ సిటిజన్ నా భార్య, పిల్లలు, మనవలు అందరిని వదిలి ఎందుకు వచ్చారు? మన రాష్ట్రాలు, మన దేశం శ్రీలంక అయిపోతుంది ఇంకొక 2 సంవత్సరాలు. 5 లక్షల కోట్లు. పేదవారికి ఏమీ లేదు, నిరుద్యోగులకి ఏమీ లేదు, రైతులకు ఏమీ లేదు, దళితులకు ఏమీ లేదు, ఎస్టీలకు ఏమీ లేదు. ఒక్క డిబేట్కి రమ్మనండి, కేసీఆర్ కానీ వాళ్ళ కొడుకు కేటీఆర్ కానీ వాళ్ళ ఛానల్లో డిబేట్ చేస్తాను. 1 అవర్ డిబేట్ చేయమండి బడ్జెట్ మీద. Let them debate me in any language they want, whether it is in English or Telugu or Hindi. I will expose them and their nakedness and their total failure of governance in the state of Telangana. Same way in Andhra Pradesh, both chief ministers borrowed 9 lakh crore. Same way in the country, 118 ఎంత 100 లక్షల కోట్లు అప్పుడు, 18 లక్షల కోట్లు ఇప్పుడు. 8 సంవత్సరాలు మోదీ గారు అయిపోయింది. అందుకే అదానీలు, అంబానీలు దోచుకున్నదంతా ఎక్స్పోజ్ అయిపోయారు. చెప్తున్నానా? 100 సార్లు ఈ పేరు చెప్పానా? కాంగ్రెస్ పార్టీ అదానీని, అంబానీని లక్షల కోట్లు ఇచ్చి పాడు చేసింది. కంపెనీ ₹1 కోటి కంపెనీ
1,00,000-2,00,000 కమ్మిడి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అదే చేస్తున్నారు, కోర్టులో 1,00,000-2,00,000. నోరికి మాట్లాడితే దాడి. ఇప్పుడున్న పార్టీలు అన్ని అవే చేశాయి, ఒక్కటి కూడా నీతిమైన పార్టీ లేక ప్రజాశాంతి పార్టీ పెట్టాను. అజెండా ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు రుణమాఫీ, సర్పంచులకు రుణమాఫీ చేసి తెలంగాణలో చేసి చూపిస్తా. అప్పులు తెలంగాణ అప్పులు తీర్చి అభివృద్ధి చేసి ప్రపంచంలో ఉన్న 100 ట్రిలియన్ 1 or 2 ట్రిలియన్ డొనేషన్స్ తెస్తాను, ఇన్వెస్ట్మెంట్ తెస్తాను, కంపెనీస్ తెచ్చాను. కాబట్టే కదా 40 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్, రోషయ్య గారు ముఖ్యమంత్రులు, అనేక మంది ప్రధానమంత్రులు నన్ను ప్రశంసించారు. మా గవర్నమెంట్ చేయలేని పనులని నేను చేశానని కదా. నేను ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణకి అభివృద్ధి, అప్పులు తీరుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తుంది. సర్పంచులారా ప్రజాశాంతి పార్టీలో చేరండి, నిరుద్యోగులారా ప్రజాశాంతి పార్టీలో చేరండి, బడుగు బలహీన వర్గాల ప్రజలారా ఈ కుటుంబ కుల పార్టీ వద్ద ప్రజాశాంతి పార్టీలో చేరండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.